మా యూఎస్ జర్నీలో ఏదన్నా ఒక మిరకిల్ జరిగింది అంటే కివి. 2 years బ్యాక్ మా యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పి దీన్ని మా లైఫ్లోకి క్రిష్ తీసుకొచ్చారు. అప్పుడు నేను జస్ట్ డాగ్ కదా అనుకున్నాను, కానీ ఈ ఫ్యూ ఇయర్స్లో అది ఇచ్చిన లవ్ ఏది మ్యాచ్ చేయలేదు. లోన్లీగా ఉన్న మా లైఫ్స్లోకి కివి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ తీసుకొచ్చింది. మాకే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కూడా కివి హ్యాస్ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ లవ్ అండ్ లైట్. షీఈస్ అ ప్రాపర్ బండిల్ ఆఫ్ జాయ్. మాకైతే మా లైఫ్ ఎంత కష్టంగా ఉన్నా, మేమెంత ఇబ్బంది పడినా సరే కివిని మాత్రం మేము ఎప్పుడు వదులుకోవడం అనేది మాకు ఆప్షన్ కాదు. ఎందుకంటే మాకు తెలియకుండానే కివి మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయింది. నేను బాగా నమ్మేది ఏంటంటే ఫ్యామిలీస్ ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గివ్ అప్ చేయవు అండ్ సిచ్యువేషన్స్ హార్డ్ అవుతున్న కొద్దీ పక్కన వచ్చి నుంచొని సపోర్ట్ చేస్తారు. అండ్ మాకు కివి కూడా అంతే. లైఫ్ ఎంత చేంజ్ అయినా ఇండియా ఆర్ యూఎస్ కివి మాతోనే ఉంటుంది. కివి గురించి టెన్షన్ పడిన వాళ్ళందరూ కమెంట్ సెక్షన్ లో ఎమోజీ పెట్టండి. సో ఫస్ట్ ఈ గుండుఫెల్లోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము జనరల్ చెకప్ కోసం. అక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఈ బుజ్జిదానికి అసలు కొంచెం కూడా ఐడియా లేదు దీని లైఫ్ ఎంత మారబోతుందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అని. సో దీన్ని యుఎస్ నుంచి ఇండియా తీసుకురావడానికి మామూలు తతంగం కాదు. ఎన్ని డాక్యుమెంటేషన్స్, ఎంత ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిందో. మేము యాక్చువల్లీ మా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే కంటే ముందే కివి ప్రాసెస్ స్టార్ట్ చేశాము. మోర్ కిస్సెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.